కృష్ణా జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. జిల్లాలోని పలు ప్రాంతాలు వర్షపు నీటితో మునిగిపోగా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అవస్థలు పడ్డారు. మచిలీపట్నం, పామర్రు, గుడివాడ, పెడన, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల్లో భారీ వర్షం కురిసింది. పలు చోట్ల ప్రధాన రహదారులు, వీధులు జలమయమై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పామర్రులో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ప్రధాన రోడ్లు, వీధులు వర్షపు నీటితో నిండిపోయాయి. పామర్రు తహసీల్దార్ కార్యాలయం ఆవరణతో పాటు కార్యాలయ గదుల్లోకి కూడా వర్షపు నీరు చేరడంతో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాగల 24 గంటలు కోస్తా ఆంధ్ర ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే అత్యధికంగా కల్పన జిల్లాలో పిడుగులు ఎక్కువగా పడే అవకాశం ఉంటుందని, రైతులు ఎవరూ పొలాలకు వర్షం పడే సమయంలో వెళ్లవద్దని హెచ్చరించారు. రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురియడంతో కొన్ని ప్రాంతాలలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. గ్రామాలలో ప్రజలు రాత్రంతా కరెంటు లేక చీకటిలో జీవనం సాగించారు. మరో 24 గంటలు ఇదే విధంగా వాతావరణం కొనసాగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించడం జరిగింది. లోపల కూడా వచ్చినాయి నీళ్ళు.